జూబ్లీహిల్స్ సిఐ ముత్తు యాదవ్పై వేటు, విధుల్లో చేరిన 3 వారాలకే సస్పెన్షన్. మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ కేసులో ఆరోపణలు, కేసును సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన సుమంత్. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అత్యాయత్నం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్పై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ ముత్తు యాదవ్పై మంగళవారం సస్పెన్షన్ వేటు వేశారు. విధుల్లో చేరిన కేవలం 3 వారాలకే ఆయన సస్పెన్షన్ గురి కావడం నగర పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే దీనికి సంబంధించి జూబ్లీహిల్స్ సిఐ ముత్తు యాదవ్ను ఇక్కడ సిఐగా నుంచి సస్పెండ్ చేసిరట. ఎందుకంటే దీనికి సంబంధించి ఎవరైతే మాజీ ఓఎస్సీ కొండా సురేఖకు సంబంధించి మాజీ ఓఎస్సీగా ఉన్నటువంటి వ్యక్తి, అతను ఒక చెంగిచెర్లకు సంబంధించి ఒక రియల్ ఎస్టేటర్ను జూబ్లీహిల్స్లో తన ఆఫీస్ దగ్గరకు పిలిపించుకొని తన దగ్గర 10 కోట్ల వరకు డిమాండ్ చేసిరట. డిమాండ్ చేసి ఇవ్వకపోగా తనతో పాటు ఇంకా 5 తన స్నేహితులు కాబట్టి తన కొలీగ్స్ అందరూ కలిసి కూడా తనపైన విచక్షణారహితంగా దాడికి పాల్పడారు. ఆ దాడికి సంబంధించి అప్పటి వరకు కూడా కేసు కాలేదు. కేసు పెట్టకపోగా తను కూడా తప్పించే ప్రయత్నం జరిగింది. అప్పుడు జూబ్లీహిల్స్లో సీఐగా ఉన్నటువంటి ముత్తు యాదవ్ ఆధ్వర్యంలో ఇవంతా జరిగింది కాబట్టి అతన్ని తొలగిస్తున్నామంటూ కూడా ఈ సంచలనటువంటి వార్త. నిజంగా దీనికి సంబంధించి అతను కూడా ఒక 2 వారాల క్రితమే సీఐగా ప్రమోట్ అయినట్టు కూడా తెలుస్తూ ఉంది. రైట్, ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్తే రియల్ ఎస్టేట్ వ్యాపారిపై అత్యాయత్నం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి రాష్ట్ర మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్పై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వ్యవహరించారనే ఆరోపణలో జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ ముత్తు యాదవ్పై మంగళవారం సస్పెన్షన్ వేటు వేశారు. విధుల్లో చేరిన కేవలం 3 వారాలకి ఆయన సస్పెన్షన్ను గురి కావడం నగర పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మాజీ ఓఎస్డీ సుమంత్పై బాధితుడు ఫిర్యాదు చేసిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో సిఐ ముత్తు యాదవ్ తీవ్ర అలసత్వం వహించారు. అంతేకాకుండా కేసు నమోదైన తర్వాత ప్రధాన నిందితుడిని తక్షణమే అదుపులోకి తీసుకోవడంలో విఫలమయ్యారట. అధికార పార్టీకి చెందిన మంత్రి వద్ద గతంలో పనిచేసిన వ్యక్తి కావడంతోనే స్థానిక పోలీసులు ఉద్దేశపూర్వకంగా తత్సకారం చేశారని విమర్శలు వెల్లువెత్తాయట. పోలీసుల దర్యాప్తు తీరు నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు సిఐ ముత్తు యాదవ్ను సస్పెండ్ చేస్తూ కఠిన చర్యలు తీసుకున్నారట. అసలు ఏం జరిగిందంటే, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వ్యవహారం మాట్లాడుకుందాం రమ్మని మేడ్చల్ జిల్లా చెంగిచెర్లకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి గొంగిడి హరికృష్ణను గత నెల 30వ తేదీన జూబ్లీహిల్స్లోని తన ఆఫీస్కు సుమంత్ పిలిపించారట. అక్కడ మాటల వాగ్వాదం పెరగడంతో సుమంత్తో పాటు అతని అనుచరులు ప్రశాంత్, అరుణ్ కుమార్ రెడ్డి, కార్తిక్ మహేందర్ రెడ్డి తదితరులు ఇనుపరాళ్లతో హరికృష్ణపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్ర గాయాల పాలైన బాధితుడు హరికృష్ణ తొలుత చెంగిచెర్ల పోలీసులను ఆశ్రయించారట. అక్కడి పోలీసులు 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి తదుపరి దర్యాప్తు నిమిత్తం ఆ కేసును జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి బదిలీ చేశారట. ఈ దాడి ఘటనకు సంబంధించి ఇప్పటికే అరుణ్ కుమార్, మహేందర్ రెడ్డి, కార్తిక్ తదితరులు 4 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా సుమంత్ కారు డ్రైవర్ను నవీన్ అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుసు. దీనికి సంబంధించి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి వ్యవహారం మాట్లాడుకున్న రమ్మని మేడ్చల్ జిల్లాకు సంబంధించిన ఆ చెంగిచెర్ల సంబంధించినటువంటి హరికృష్ణను దాదాపు ఎక్కడ 30వ తేదీన గత నెల 30వ తేదీన అతను ఆ జూబ్లీహిల్స్లోని ఆఫీస్కు సుమంత్ పిలిపించుకొని మాట్లాడినట్టు. అక్కడ సెటిల్మెంట్ కాకపోవడంతో అక్కడ తన ఫ్రెండ్స్ అయినటువంటి ప్రశాంత్, అరుణ్ కుమార్ రెడ్డి, కార్తిక్, మహేందర్ రెడ్డి, రాము ఇతరులు అందరూ కలిసి కూడా హరికృష్ణ పైన ఇనుప రాళ్లతో దాడి చేసిరట. దాడి చేసిన తర్వాత ఇతను వెళ్ళి అయితే ఇటు ఉన్నటువంటి ఏరియాలో చెంగిచెర్ల పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తే వాళ్ళు అక్కడ నుంచి ఆ కంప్లైంట్ని జూబ్లీహిల్స్లో జరిగింది కాబట్టి దాడి జూబ్లీహిల్స్ పిఎస్కి పంపిస్తే అతన్ని కనీసం విచారించకుండా అతన్ని మళ్ళీ తర్వాత విచారిస్తామని చెప్పేసి అతన్ని దాటవేసే ప్రయత్నం జరిగింది. ఎందుకంటే ఒక మంత్రికి ఓఎస్డీగా పనిచేస్తూ ఉన్నాడు, కాపాడే ప్రయత్నం జరిగింది, మంత్రి కాపాడుంటుంది అంటూ కూడా ఆ వార్తలు రకరకాలుగా వస్తున్నాయి. ఈ క్షణంలో దానికి సంబంధించి ఇప్పుడు ఎవరెవరైతే అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో అందరినీ కూడా అరెస్ట్ చేసిరు. అదేవిధంగా ఆ సుమంత్ యొక్క డ్రైవర్ని కూడా అరెస్ట్ చేసినారు. సుమంత్ కోసం గాలింపు చర్యలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే హైకోర్టును ఆశ్రయించిన సుమంత్ తనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో నమోదైన అత్యాయత్నం కేసును సవాలు చేస్తూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఎటువంటి ప్రాథమిక ఆధారం లేకుండా అక్రమంగా కేసు నమోదు చేశారని ఆ ఎఫ్ఐఆర్ని కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారట. ప్రస్తుతం ఈ పిటిషన్ హైకోర్టు రిజిస్ట్రీ స్క్రూటీలోని దశలో ఉంది అని సమాచారం. మరోవైపు పరారులో ఉన్న సుమంత్ను పట్టుకునేందుకు జూబ్లీహిల్స్ పోలీసులు టాస్క్ ఫోర్స్ బృందాలు గాలింపును మరింత ముమ్మరం చేశాయి. ఇంత జరిగి అతన్ని కనీసం అరెస్ట్ చేయకపోవడం, తర్వాత విచారిస్తాంలే అని చెప్పేసి వదిలేయడంతో సుమంత్ పరారులో ఉన్నాడు. దీనికి మొత్తానికి కారణం కూడా అసే ముత్తు యాదవ్ కాబట్టి ఇతను ఖచ్చితంగా వేటు వేయాల్సిందని చెప్పేసి పరిగణలో తీసుకొని పై అధికారులు మొత్తం కూడా సీరియస్ అయిపోయి కూడా అతని ఆ పదవి నుంచి కూడా తొలగించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి తొలగించిన తర్వాత కూడా
మిగతా వాళ్ళని అరెస్ట్ చేసి ఎవరైతే ఆ సుమంత్ ఉన్నాడో మెయిన్ క్యాండిడేట్ అతను కూడా హైకోర్టును ఆశ్రయించి నేను తప్పేం చేయలేదు, మీరు తప్పు చేసడంలో ఎటువంటి ఆధారాలు లేవు, కావాలనే నన్ను ఇరికిచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది, ఇందులో పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి నన్ను ఇరికిస్తా ఉన్నారంటూ కూడా సుమంత్ చెప్తాడు. మరి చూడాలి నిజంగా ఆ సుమంత్ ఏమైనా తప్పుందా, లేకపోతే అసలు కొండా సురేఖ కోసమే కావాలనే తన సుమంత్ని ఇరికిచ్చేటువంటి ప్రయత్నాలు ఏమైనా జరగబోతున్నాయా చూడాలి. దీనికి సంబంధించి